ఆమేన్. ప్రేమల పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మదైన దేవ, అన్ని నామల కంటే పైగా ఇచ్చే నామల దేవ, సజీవమైన దేవ,
సర్వశక్తిమంతుని దేవ, నిత్యము శరీరులతో కిరీటులతో కోట్ల అద్భుతులతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానప్రతి గానములతో పొగడబడుచున్న దేవ, అందరి బట్టి హృదయపూర్వకంగా స్తుతిస్తామని కనిపిస్తూ ఉన్నాను. నేను కూడా సంఘంతో కలిసి దయలు తండ్రి అయ్యా నిన్ను ఆరాధించడానికి గొప్ప తరుణం అనుగ్రహించినందుకే వందనాలు. నిజంగా ప్రభా, ఆరాధన కొరకై మీరు మా ముందుకు తీసుకొచ్చిన లేఖను బట్టి వందనాలు. దయలు తండ్రి, దావీదు మహారాజు ప్రభా నేను ఆరాధిస్తూ వచ్చాను. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకరణ దేనిని మరొకమని దయల తండ్రి ప్రభా తన ప్రాణంతో చెప్పుకుంటా ఉన్నాడు. దయల తండ్రి, నమ్మకం దేవ, నా జీవితంలో కూడా ఏ పాపాన్ని బట్టి నిత్య నాశనానికి, నా దోషాలను బట్టి ప్రభా నిత్య నాశనానికి సాధన దూతలు సిద్ధపరిచిన నిత్యాజ్ఞని పౌరుషమాన్ని ప్రభా, అయితే నమ్మకమైన తండ్రి నా దోషములన్నింటినీ క్షమించినందుకే వందనాలు. నా దోషములన్నీ ప్రభా మీ మీద మోపుతున్నందుకే వందనాలు. ప్రభా నేను పొందాల శిక్ష శిలువలో మీరు పొందినందుకే వందనాలు. నాకు రక్తాన్ని దారవస్తూ వచ్చినందుకే వందనాలు. మీ ప్రాణాన్ని దారవచ్చినందుకే వందనాలు. దేవా, రక్తం ద్వారా నా ప్రతి పాపములు కడిగి ప్రభా దేవా నన్ను క్షమిస్తూ వచ్చినందుకే హృదయపూర్వక వందనాలు. క్షమించి ప్రభా పూర్ణ రక్షణ నాకు అనుగ్రహించినందుకై హృదయపూర్వకంగా స్తుతిస్తామని కనిపిస్తా ఉన్నాను. ప్రభా ఈ రక్షణ అది ఎంత గొప్పది, గొప్ప రక్షణ నాకు ఇచ్చినందుకై హృదయపూర్వక వందనాలు. అంత మాత్రమే తండ్రి, నమ్మకమైన దేవ, గొప్ప దేవ, సజీవైన దేవ, మీ స్తోత్రములు. ఐదిన జీవితంలో ప్రభా తండ్రి మీ రెక్కలతో నన్ను కప్పుతూ వస్తున్నందుకే వందనాలు. నాకు ఆశ్రయంగా ఉంటూ వస్తున్నందుకే హృదయపూర్వక వందనాలు. గత తండ్రి ప్రభా సంవత్సరంలో అంతా కాపాడి ఇక నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలో దేవ సజీవునిగా నీ రెక్కలతో కప్పి నాకు ఆశ్రయంగా ఉండి మరొక సంవత్సరంలో ప్రవేశపెట్టేందుకై హృదయపూర్వకంగా స్తుతించి గణపతి ఆరాధిస్తూ ఉన్నాను. దయలు తండ్రి, ఎన్ని మేలు చేసిన దేవా, నేనేమర్పించినాను తండ్రి, నేనేమర్పించినా నేను రుణస్తున్నప్పుకుంటూ ఉచితంగా ఇచ్చి రక్షణ పాత్ర చేయమని నా హృదయపూర్వకం నా స్తుతిని ఆరాధన ప్రభువు యేసుక్రీస్తు నామములో మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. లేసుకు పాడు పాడుకుందాం. ఎవరైతే ఆరాధన చేయలేదో పాడు ద్వారా ప్రభువును మహిమపడదాం. పాడు సంఖ్య 128. లేచి పాడుకుందాం. ముందుకు రండి, వరుసలో నిలబడండి. 128, ఇంకొక నెంబరు 126. 128, 126. దేవాని తలంపులు అమూల్యమైనవి నాయడా, నాయడాలని కరుణా సర్వసదా నిలచుచున్నది. దేవాని తలంపులు స్తుతులార్పింతు ప్రభు నీకు నేడే, స్తుతి పాడేదా హృదయముతో. స్తుతులార్పింతు ప్రభు నీకు నేడే, స్తుతి పాడేదా హృదయముతో. స్తుతించి వర్ణించి ఘనపరదం, స్తుతించి వర్ణించి ఘనపరదం,
Devanita
ప్రభువులో ప్రవేశించే ముందు బైబిల్ గ్రంథంలో నుండి 1 కొరింథీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 28 వరకు మార్చి చదువుకుందాం. 23 నుండి 28 వరకు మార్చి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువులా పొందితిని. ప్రభువైన యేసు తన ప్రియుని రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే బోధన విన్న పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపం చేసుకున్నకై దీనిని చేయడని చెప్పాను. తాగినప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోని త్రాగను, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. తిని ఆ పాత్ర అనేది త్రాగవలను. ఒక మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాలు కలిసి చదువుకుందాం. 17-18 కలిసి చదువుకుందాం. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపించెను, పాపం చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయాను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేశాను, అవిధేయులైన వారిని గురించి కదా. చాలు. ప్రభు సాయనిత్వం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమికుల పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ, పరిశుద్ధమైన ఘనమైన వినామని బట్టి వందనాలు. దయలమా తండ్రి, అంతైనా నమ్మదైన దేవుడిగా, కనికరించిన దేవుడిగా, కృపగల దేవుడిగా, దయలమా తండ్రి, మీరు మాకున్నందుకై వందనాలు. ప్రభా, సంఘంగా మీరు చేసిన మేలు కొరకు, ఉపకారం కొరకై హృదయమార స్తుతించడానికి, కనపరచడానికి మీరు సాయం చేస్తూ వచ్చినందుకే వందనాలు. మీరు మా మధ్య సింహాసనం వేసుకుని కూర్చున్నందుకే వందనాలు. బయటికి ప్రభా, దయలు మా తండ్రి, ప్రభా, ప్రాముఖ్యమైన సమయానికి వచ్చినట్టున్నాం, బల్ల చుట్టూ చేరున్నాం. ప్రభా, అయోగ్యమైన విధానంలో మీ శరీరంలో రక్తంలో పాలు పొందడానికి ప్రభా మేలైన స్వరం మాకు వినిపించండి. అయోగ్య దాసుని ప్రభా, జ్ఞానేశ్వర ప్రభా, ఎందుకు పనికిరాని వాడిని, జ్ఞానం లేని వాడిని దేవా మీ శిరస్సాన్ని మరుగుపరుచుకునండి. పవిత్రమైన మీ మాటలు దేవా, శ్రేష్టమైన మాటలు, హృదయాన్ని తెప్పలు చేసే మాటలు, జుంటి తేనె దానాల కన్నా మధురమైన మీ మాటలు దేవా మాకు వినిపించి మీరు మహిమ పొందండి. దయలమా తండ్రి, మీ మాటలతో నా నోటి నింపి మీరు మాట్లాడండి. దేవా మీకు అప్పచెప్పుకుంటూ ఘనత మహిమాప్రభావాలు మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. చదువుకునే భాగంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలంటున్నాడు. ఎందుకంటే వారమంతా కూడా మనం బయట తిరిగి వచ్చున్నాం, తిరిగి దేవుని ఇంట్లో ఈ దినాన సమకూర్చబడ్డాం. అయితే ప్రభువులో ప్రవేశించే ముందు ఆయన యొక్క శరీరం, ఆయన రక్తం మన మధ్య ఉంది. ఎవరు పాలు పొందాలంటే ఆయన వలె
ఉండేవారే. ఆయన వల్ల జీవించేవారు మాత్రమే ప్రభు వల్ల చేయవేయడానికి అర్హత. ఆయన వల్ల లేకుండా, ఆయనకి ఇష్టంగా లేకుండా, ఆయనకు అనుకూలంగా లేకుండా ప్రభు బలలో చేయవేసామంటే శిక్షావిధికి గురవుతాం. అందుకే అంటాడు, ఏమంటూ వచ్చినాడు, అపరాధులం అవుతామంట, శిక్షకు గురయ్యేవారం ఉంటాం. అందుకే 28వ వచనంలో 28-29 వచనాల్లో 29 వచనం ఏమంటాడు, మీలో అనేకులు చాలామందిని నిద్రిస్తూ ఉన్నారు, రోగులను బలహీనలై ఉన్నారు అంటాడు. అందుకని ఆ స్థితిలోకి మనం వెళ్ళకుండా ఉండాలి అంటే యోగ విధానంలో పాలు పొందేవారంగా ఉండాలి. అందుకే దేవుడు ఈ ధరాన జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. హెబ్రీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజల గురించి, వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చినారు. యేసు ప్రభు యొక్క దేవుని యొక్క మాట ద్వారా, అనేక అద్భుతాల ద్వారా, గొర్రెపిల్ల రక్తం ద్వారా వారు విమోచించబడుతూ వచ్చారు. అయితే వారు అరణ్యంలోకి వచ్చిన తర్వాత అనేక పర్యాయములు దేవునికి అవిధేయత చూపుతూ వచ్చారు. అందుకే చాలామంది విశ్రాంతిలో ప్రవేశించలేకపోయినారు. ఏంటి విశ్రాంతి? కానాను దేశంలో దేవుడు ప్రవేశపెడతానని దేవుడు చెప్పాడు. అయితే చాలామంది ప్రవేశించలేకపోయినారు. ఎందుకు ప్రవేశించలేకపోయారంటే చదువుకున్నాం కదా, హెబ్రీయుల రాసిన పత్రిక చదవండి. ఇప్పుడు ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించాను, ఎవరిని గురించి ప్రమాణం చేశాను, అవిధేయులైన వారి గురించి కదా. విశ్రాంతిలో ప్రవేశించలేకపోయినారు. ఏం కారణం అంటే వాళ్ళు ఏముందట, అవిధేయత ఉంటుంది. అవిధేయత చూపుతూ వచ్చారు, దేవుని మాట వినలేదు. యేసు ప్రభు గురించి రాయని మాట ఏంటంటే, ఆయన యేసు ప్రభు వారు భూలోకంలో ఉన్నప్పుడు చూడండి, 5వ అధ్యాయం హెబ్రీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుతారండి. 7వ వచనం నుండి, శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన్ను మరణంను రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి ఆయన అంగీకరింపడను. మరియు నిత్య రక్షకుడు కారకుడైనాడు. కాబట్టి ప్రభు మనకు జ్ఞాపకం చేసినట్టే, యేసు ప్రభు వారు భూలోకంలో ఉన్నప్పుడు ఏం చేశారంట, తండ్రి వద్ద విధేయత నేర్చుకుంటూ వచ్చాడు. అందుకే ఇక్కడ 8వ వచనం అంటాడు, ఆయన కుమారుడు ఏంటో తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకుని రాయబడితే వచ్చింది. అయితే తనకు విధేయులైన వారందరూ కూడా రక్షణ ఇచ్చాడు. అయితే నిత్య రక్షణ మనం రక్షణ అనేది నిత్యం మనం పొందడానికి, నిత్యము రక్షణ పొందడానికి, ఆ నిత్య రక్షణలో మనం ప్రవేశించడానికి తనకు విధేయత చూపాలంట. అందుకే ఇక్కడ అంటాడు, తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణ కారకుడైతాడంట. రక్షించబడ్డాం. అయితే ఈ లోక యాత్ర మనం ముగించుకున్న తర్వాత ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి. అప్పుడు మనము సంపూర్ణంగా రక్షణ పొంది అక్కడ మనం ప్రవేశించాలనుకుంటాం. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తే ఏమిటంటే, 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటాడంటే, దేవుడు అంట చూడండి, నన్ను రక్షించును చాలు. ఎందుకు రక్షించాడంట? పరలోక రాజ్యం చేరినట్లు నన్ను రక్షించానంట, ప్రతి దుష్కార్యమును తప్పించి. కాబట్టి ఆ రక్షణ సంపూర్ణంగా దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మనం రక్షించబడాలి అంటే, దినదినం రక్షణ పొందుతూ ఉండాలి అంటే ప్రభు ద్వారా నీవు నేను కూడా విధేయత చూపివారంగా ఉండాలి. అందుకే అంటాడు, హెబ్రీయుల రాసిన పత్రికలు ఏం చదువుకుంటూ వచ్చినామంటే,
తనకు విధేయులైన వారందరికీ ఏమైనట నిత్య రక్షణకు కారకుడైన, తనకు విధేయులైన వారందరికీ. కాబట్టి అందుకే గలతీయులకు రాస్తూ ఒక మాట ఏంటంటే చూడండి, గలతీయులకు రాష్ట్ర పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీయ సంఘానికి రాస్తూ ఏమంటాడంటే 5వ అధ్యాయము చదవండి, 7-8 వచనాలు. మీరు బాగా పరిగెత్తుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించను? ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుస్తున్న వారి వల్ల కలగలేదు. కాబట్టి ప్రేరేపించాడు అపవాది సత్యానికి అవిధేయత చూపడానికి, సత్యానికి వ్యతిరేకంగా జీవించడానికి, సత్యానికి ఎదురాడడానికి శత్రువు ప్రేరేపిస్తూ ఉంటాడు దేవునికి లోబడకుండా. అయితే ఇక్కడ అంటున్నాడు సత్యము విధేయులు కాకుండా ఎవడు మిమ్మల్ని అడ్డగించాను? అడ్డగించేది ఎవరంటే అపవాదే. కొన్ని పనులు మన శరీరమే, దేవునికి అవిధేయత చూపడానికి మన శరీరమే అడ్డొస్తుంది. అందుకే క్రీస్తు ప్రియమైన సహోదర సహోదరి, ఇశ్రాయేలు ప్రజలంట వారు విశ్రాంతిలో దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం, మిమ్మల్ని ఆ యొక్క కానాను దేశంలో ప్రవేశపెడతానని దేవుడు వాగ్దానం చేసినాడు. ఆ స్థలంలో నేను ప్రవేశపెడతానని ఆ వాగ్దానం అనేకులు పొందలేకపోయినారు. అరణ్యంలో రాలిపోతూ వచ్చినారు. కారణం ఏంటంటే వారికి అవిధేయత. చూడండి సంఖ్యాకాండం దేవుడు అంటాడు మోషేతో, సంఖ్యాకాండం 12వ అధ్యాయం, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 14వ అధ్యాయము 20 వచనం అవుతారండి. 20 నుండి. యెహోవా ఈ మాట చొప్పున అయితే నా జీవముతోడు భూమి అంతయు నన్ను పరిశోధించిరి. ఏం చేశానట? నేను ఐగుప్తులోను అరణ్యంలోనూ చేసిన సూచక్రియలను, నా మహిమను చూసిన ఈ మనుషులందరూ ఏం చేశారట? ఈ 10 మార్లు నా మాట వినలేదంటున్నాడు. దేవుని మాట వినలేదు. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, చూడండి 30 వచనం చదవండి ఒకసారి. 30 వచనము లేకుంటే 29 వచనం నుండి. అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి రాలిపోదురు. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు మిమ్ము నివసింపజేయుదునని మీరు ఎవరునూ ప్రవేశింపరు, ఇది నిశ్చయం. కాబట్టి దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడుతూ వచ్చింది. యెహోషువ, కాలేబు తప్ప ఎవరు కూడా ప్రవేశించలేకపోయిన కారణం ఏంటంటే దేవుని మాటకి వారు అవిధేయత చెబుతూ వచ్చారు. కాబట్టి క్రీస్తు ప్రేమైన సహోదర సహోదరి, రక్షించబడ్డామని అనుకోవద్దు, కానీ ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ భూమి మీద, ఈ లోకంలో దేవునికి విధేయులుగా మనం జీవించే వారంగా ఉండాలి. ఎన్ని పర్యాయములు దేవుడు మనతో మాట్లాడుతున్న అవిధేయత చెబుతూ వచ్చా. సత్యమైన యేసుప్రభు వారికి విధేయులు కాకుండా అవిధేయులుగా ఎన్ని పర్యాలు జీవిస్తూ వచ్చాం. అందుకే ఇశ్రాయేలు ప్రజలు అవిధేయత చెప్పిన వారందరూ కూడా ఏం చేయమంటారట? రాలిపోతూ వచ్చినారు. 29వ వచనంలో నాకు విరోధంగా సనిన వారందరూ రాలిపోదురు అంటాడు. రాలిపోతూ వచ్చారు. తలం ఏమిటంటే నీవు నేను కూడా ఆయన మాటకు విధేయులవుతున్నామా? అవిధేయత చూపుతా ఉన్నామా ఇశ్రాయేలు ప్రజల వలె? అందుకే హెబ్రీ రాష్ట్రపత్రికలు అంటాడు, ఎందుకు వారు ప్రవేశించలేదంటే విశ్రాంతిలో వారి యొక్క అవిధేయత. చూడండి ఆ మాట చెబుతూ 4వ అధ్యాయంలో అంటాడు. చూడండి హెబ్రీ రాష్ట్రపత్రిక
4వ అధ్యాయము 4వ అధ్యాయం చదవండి 9వ వచనం నుండి. ఎందుకనగా దేవుడు తన కార్యను ముగించి విశ్రమించిన ప్రకారం విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వాడి పడిపోయినట్టుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదము. ఆ విశ్రాంతి. అందుకే ప్రకటన గ్రంథం 14:13 ఏమంటుంది, ఏం రాబడిందంటే, అంతటా ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు. కారణం ఏంటి? వారు తమ ప్రయాసను మాని విశ్రాంతిలో ప్రవేశిస్తారంట. అంటే ఆ విశ్రాంతిలో ప్రవేశించాలంటే ఏం చేయాలంటే వారి వల్లే అవిధేయత చూపకుండా వారు ఏం చేశారు? అవిధేయత చూపి పడిపోతూ వచ్చారు. దేవునికి విరోధంగా జీవిస్తూ వచ్చారు. దేవుని దుఃఖపెడుతూ వచ్చారు. దేవునికి అవమానకరంగా జీవిస్తూ వచ్చారు. అందుకే దేవుడు వారిని ఐగుప్తుని బయటికి తీసుకొచ్చిన తర్వాత 10 పర్యాయములు దేవుని మాట వినలేదంట. సంఖ్యాకాండం 14 జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే తిరిగి వారు ఎక్కడికి వెళ్ళంట? అరణ్యం మార్గం వెళ్ళమంటాడు 14వ అధ్యాయంలో. చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. ఏం కారణం? దేవుని మాట వారి అవిధేయత చూపిన కారణాన దేవుడు అంటాడు, ఏమంటాడంటే, చదవండి 24-25 వచనాలు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రం మార్గముగా అరణ్యమునకు ప్రయాణమైపోయాను. తిరిగి వెనక్కి ఇవ్వమంటున్నాడు. ఏం కారణము? దేవుడు చెప్పాడు కదా, వారిని ఆ దేశంలో ప్రవేశపెట్టాను. ఎవరైతే అవిధేయత చూపుతూ ఉన్నారో, ఎవరైతే దేవుని మాట వినలేదో వారందరూ కూడా ఆ అరణ్యంలో రాలిపోవాలి. అందుకనే 40 సంవత్సరాలు అరణ్యంలో అక్కడక్కడే తిప్పుతూ వచ్చాడు. అరణ్యంలో వారు రాలిపోతూ వచ్చినారు ఆకుల వలె. ఏం కారణం అంటే వారు అవిధేయత చూపుతూ వచ్చారు. అయితే విధేయత చూపింది ఎవరు? కాలేబు, యెహోషువ మాత్రమే దేవునికి విధేయత చూపుతూ వచ్చారు. అందుకనే వీరిద్దరు మాత్రమే. ఎందుకంటే 30వ వచనంలో ఉంటాడు, యెహోషువ కాలేబు తప్ప మిమ్మల్ని నశింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరండి. ఇది నిశ్చయం. అందుకే వారు మాత్రమే ప్రవేశించారు. ప్రియులారా, దేవుడు మనకు జ్ఞాపకం ఏంటంటే, నిజంగా దేవునికి విధేయులమే జీవిస్తూ ఉన్నామా? సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, మాసాలు గడిపోతూ ఉన్నాయి. ఒకసారి మన ఉదయాన్ని పరిశీలన చేసుకుందాం. వాక్య పెనుగులో తండ్రి అయిన దేవునికి యేసుప్రభువారు, కుమారుడైన యేసుప్రభువారు విధేయత చూపాడు, అంగీకరించబడుతూ వచ్చాడు. శ్రమల వలన విధేయత నేర్చుకుంటూ వచ్చాడు. అదే యేసుప్రభువారు నీకు నాకు నిత్య రక్షణ అనుగ్రహించడానికి ఆయన కారణం. ఎందుకంటే మనం ఆయనకు విధేయత చూపితే. ఎన్ని పర్యాయాలు మనం అవిధేయత చూపుతూ ఉన్నాం. ఏదో ఆదివారం వస్తున్నాం, ఆదివారం వెళ్ళిపోతా ఉన్నాం. ఎట్లా దేవుడు మనల్ని అంగీకరిస్తాడు చెప్పండి? దేవుడు ఎందుకు మనకు నియామక కూడికలు పెట్టినాడు? సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీ, సిస్టర్స్ మీటింగ్ అన్నీ ఎందుకు పెట్టినాడు? మన కోసమే కదా. ఎన్ని పర్యాలు చెప్తున్నా పెడచెవిని పెట్టి వెళ్ళిపోతా ఉన్నాం. అది అవిధేయత చూపెట్టు కాదా? ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఇకనైనా ఒక తీర్మానంకి రండి. నిత్య రక్షణ కారకుడు ఎప్పుడైతాడో ఆయనకు విధేయత చూపుతానే. ఎందుకు ఇశ్రాయేలు వారు అరణ్యంలో రాలిపోతూ వచ్చారంటే వారు అవిధేయతే.
10 మారులు వారు నన్ను శోధిస్తూ వచ్చారంట, పరిశోధిస్తూ వచ్చారంటున్నాడు దేవుడు. మొట్టమొదటిగా దేవునింటికి వచ్చే విషయంలోనే అవిధేయత చూపుతా ఉన్నాం మనం. సమయానికి వచ్చే విషయంలోనే అవిధేయత చూపుతా ఉన్నాం. మనకి ఎన్ని పనులున్నా దేవుని కొరకు వాటిని పక్కన పెట్టి సమయానికి వచ్చినవంటే దేవుడు అప్పుడు నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. అప్పుడు దేవుడు నిన్ను ఆ రాజ్యంలో, దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన ఆ రాజ్యంలో ప్రవేశపెడతాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 34వ వచనంలో లోక పుట్టిన మొదలుకొని ఆయన సిద్ధపరిచిన రాజ్యం అక్కడ రాయబడుతూ వచ్చింది. ఆ రాజ్యంలో నీవు నేను ప్రవేశించాలంటే నీవు నేను కూడా ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా ఆయనకు విధేయత కలిగి జీవించాలి. దేవుని కొరకు సమస్తాన్ని నష్టపరుచుకోవాలి. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు ఫిలిప్పీ రాసిన పత్రికలో చూడండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీకి రాస్తే ఏమంటాడంటే 3వ అధ్యాయంలో, ఎప్పుడైతే మనం దేవుని కొరకు మనం నష్టపరచుకోవడానికి ఇష్టపడతామో అప్పుడు దేవుడు మన జీవితాలను ఆత్మీయంగా, కుటుంబంగా, భౌతికంగా ఆశ్రయించడానికి ఇష్టపడతాడు. చదవండి 7వ వచనం చదువుతారండి. 3వ అధ్యాయం 7వ వచనం అండి. ఆయనను ఏవేవి నాకు లాభకరమునై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు? ఏవైతే తనకు లాభకరమై ఉన్నాయో అవన్నీ కూడా దేవుని కొరకు నష్టపరుచుకుంటా ఉన్నాడు. మనం ఏం చేస్తాం మనము? ఆ చిన్న వాటి కొరకే దేవునికి అవిధేయత చూపుతూ ఉంటాం. ఏముందిలే, నిదానంగా పోవచ్చులే, 11కైనా 12కైనా పోవచ్చులే అని ఎంతో దేవుని ఇంటి పట్ల ఎంతో నిర్లక్ష్యంగా ఉంటాం. అది అవిధేయత చూపినట్లే కదా దేవునికి. అందుకనే ఇకనైనా ఒక తీర్మానానికి వద్దాం. విధేయత చూపితే ఆయన నిత్య రక్షణ కారకుడంట. ఎప్పుడు ఈ లోకం నడిచినా ఆయన రాజ్యంలో ప్రవేశపెట్టుకుంటాడు. ఎందుకు హనోకుని దేవుడు తీసుకెళ్ళినాడు ఆయన దగ్గర ఉండడానికి? ఎందుకు తీసుకెళ్ళినాడు? విధేయత చూపినవాడు, దేవునితో నడిచినవాడు, దేవుని మాట సూచన తప్పకుండా పాటించేవాడు హనోకు. అందుకనే నువ్వు నేను కూడా ఏం చేయాలా? ఇశ్రాయేలు ప్రజలు కాకుండా. అందుకనే హెబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడంటే వారు ఏం చేసినారంట? అవిధేయత వలన పడిపోయినారంట. అవిధేయత వలన పడిపోయినట్లుగా మనం పడిపోకుండా ఉండాలని అక్కడ అంటాడు. చదవండి ఆ మాట. కాబట్టి మనల్ని ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించడకు జాగ్రత్త. ఎక్కడ నుండైనా ఈ 2025 సంవత్సరంలో ఒక తీర్మానానికి వద్దాం. ప్రభా, ఇప్పటి వరకు నా జీవితంలో నా యొక్క సొంత వాటిని నష్టపరచుకోలేకపోతా ఉన్నాను, క్రయం చెల్లించలేకపోతా ఉన్నాను, నీకంటే నా పనులకైనా ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాను. అయితే ఇక నుంచి ప్రభా అవన్నీ నాకు అవసరం లేదని, ముఖ్యంగా మీరు నాకు కావాలి. ఒక తీర్మానానికి వస్తే దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడతాడు. పౌలు అంటా ఉన్నాడు, ఏవేవి నాకు లాభకరమైనవో అవన్నీ క్రీస్తు నిమిత్తము నష్టపరుచుకుంటా అంటున్నాడు. ఎప్పుడైతే నష్టపరుచుకుని ఇష్టపడతామో అదే కింద చుంగా ఏమంటాడు చూడండి. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం చదువుతారమ్మా కింద నుంచి. ఎందుకంట నష్టము? అది శ్రేష్టమైన ప్రభువుని గురించిన జ్ఞానం పొందుకోవడానికి. దైవికమైన జ్ఞానం నేను పొందుకోవాలంటే ఏం చేయాలా? మనం నష్టపరుచుకోవాలి. అప్పుడే ప్రభువుని గురించిన జ్ఞానం మనకు వస్తుంది. అది శ్రేష్టమైన జ్ఞానం పొందిన నిమిత్తము సమస్తం నష్టపరుచుకుంటాడంట. కాబట్టి కృష్ణుని ప్రియమైన సహోదరి ఇంకా చదవకుండా పోతే ఇంకేమంటాడంటే 9వ వచనంలో క్రీస్తును సంపాదించుకొని అనగా
ఉమ్, ఉమ్, ఆ, ఆ, ఉమ్, ఆ, ఉమ్, ఆ, 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 ఎరుగు నిమిత్తమును ఆ, ఆ, సమస్తమును నష్టపరుచుకొని వాడిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాట. ఇక నీతి నా నా నీతి కాకుండా కింద అంటాడు, నీతి గలవారిని ఆనయందు ఒక నిమిత్తం అంటాడు. మరలా కిందికి వచ్చేసరికి పునరుద్ధానము, మృతుల్లోని పునరుద్ధానము కలగలవలని. అందుకే దేవుని కొరకు సమస్తాన్ని నష్టపరుచుకుంటా ఉన్నాడు. మనకి ఏ అయితే లాభకరం ఉన్నాయో, ఎట్లా లాభకరం అంటే ఎట్లా, ఇక్కడ మనకు మీటింగ్, ఇక్కడ మందిరంలో మీటింగ్ జరుగుతుంది, ఏదైనా పని పోతే డబ్బులు వస్తాయి, అప్పుడు ఏం చేయాలా చెప్పండి? ఆ డబ్బులు వదులుకుంటే అవి నష్టపరుచుకొని దేవుని దగ్గర ఇంటికి వస్తే మనం మేలు పొందుతాం. ఒకవేళ ఆడ ఒక 100, 1000, 500 వస్తున్నాయి, లేకుంటే వస్తున్నాయని అక్కడ పోయినా అనుకో, ఇక్కడ ఏం జరుగుతుంది? దేవుని గురించిన జ్ఞానాన్ని పోగొట్టుకుంటాం. రెండోది ఏంటి, కింద ఏమంటాడు? నీతిని పోగొట్టుకునే వారంగా ఉంటాం. ఇంకా కిందికి వస్తే ఏమంటాడు? పునరుద్ధానము, మృతుల్లోని పునరుద్ధానాన్ని కోల్పోయే వారంగా ఉంటాం. కాబట్టి ఇక నేను ఒక తీర్మానానికి వద్దాం, విధేయులు అవుదాం, సత్యానికి దేవునికి విధేయులై ఉంటే ఎప్పుడు ఈ లోకం నిలిచిన ఆయన రాజ్యంలో మనం ఆయన ప్రవేశపెడతాడు మనల్ని. కాబట్టి క్రీస్తు ప్రియమైన సహోదరుడు సహోదరి, వారి వలె ఉండకూడదని. అందుకనే మొదటి కొరింథీ రాష్ట్రపత్రిక 10వ అధ్యాయంలో ఏమంటాడు? యుగాంత ముందర మనకి బుద్ధి కలగడానికి మాటలన్నీ కూడా మనకు రాయబని అంట. చూడండి, దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతముందర మనకు బుద్ధి కలుగుటకై రాయబడినాయి. మనకు బుద్ధి కలగడానికే, మనం సరిచేసుకోవడానికే ఇవన్నీ రాయబడితే వచ్చాయి. కాబట్టి క్రీస్తు ప్రియమైన సహోదరుడు సహోదరి, ఒకసారి మన యొక్క హృదయాన్ని పరిచయం చేసుకుందాం. ఇక నేను ఒక తీర్మానానికి వద్దాం. సమయానికి రావడానికి, ప్రతి మీటింగ్కి మనల్ని మనం నష్టపరుచుకొని, మనకి ఎంత లాభం ఉన్నా, ఎంత మనకు బయట నుంచి వచ్చినా వస్తుందనుకున్నా వాటన్నిటిని నష్టపరుచుకొని దేవునింటికి వచ్చినామంటే వాటికంటే ఎక్కువ ఇస్తాడు. అందుకే బైబిల్లో ఒక రాజు విషయంలో చూడండి, దేవుడు అంటాడు, 2వ దినవృత్తాంతముల గ్రంథము ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 25వ అధ్యాయం. ఈ అమధ్య రాజు ఏం చేశాడంటే, శత్రుల మీద యుద్ధాన్ని పడడానికి ఇశ్రాయేలీల వారిని, కొంత సైన్యాన్ని 200 మనుగుల వెండికి కుదుర్చుకున్నప్పుడు దేవుడు అంటాడు, వారిని నీతో పాటు యుద్ధం తీసుకెళ్ళొద్దని చెప్తూ వచ్చినప్పుడు, అయితే నేను ఇచ్చిన 200 మనుగుల వెండి ఏం కావాలని దేవుని దైవజనునితో మాట్లాడుతూ వచ్చినప్పుడు, అప్పుడు దైవజను ద్వారా దేవుడు అంటాడు, 9వ వచనం చదవండి. ఇశ్రాయేలు వారి సైన్యమునకు నేనిచ్చిన 200 మనుగుల వెండికి ఏమి చేసేదని అడిగినందున అందుకు దీనికంటే అధికముగా, మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చాను. వీటికంటే దేని కొరకైతే దేవుని ఇంటిని మానుకొని వెళ్తా ఉన్నావో దానికన్నా అధికంగా దేవుడు నీకు ఇవ్వగలడు. అట్లా కాదు, నువ్వు వెళ్ళిపోయినావంటే అది ఎలా ఉంటుందంటే సినిపోయిన సంచిలో వేసినట్టే. ఒకసారి జ్వరం వచ్చిందంటే హాస్పిటల్ పోతే 1000 రూపాయలు ఎత్తిపోతాయి, అంతేనా? అదే దేవుని ఘనపరిచి ఆయన ఇంటికి వస్తే దేవుడు అంతకంటే నీకు ఎక్కువ ఇస్తాడు. అందుకే బైబిల్ ఏమైనా ఉంది, యెహోవా ఇచ్చు ఆశీర్వాదం ఏంటంట, ఐశ్వర్యం ఆశీర్వాదం ఇస్తుందంట. సామెతలు రాయబడితే వచ్చింది, యెహోవా ఇచ్చు ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చుదని రాయబడితే వచ్చింది. ఆయన ఆశ్రయిస్తేనే మనం అధిక ఆశ్రయించబడతాం, కానీ మన సొంతంగా ఏది కూడా మనం పొందలేం. అందుకే క్రీస్తు ప్రియమైన సహోదరుడా సహోదరి, ఇకనైనా
ఒక తీర్మానానికి వద్దాం. ప్రతి మీటింగ్కి, ప్రతి ఆ, సమయానికి దేవునికి వచ్చి ఆయన గణపరిస్తే దేవుడు నిన్ను కనపరిచేవాడుగా ఉంటాడు. అందుకని మన ఉదయాన్ని పరిశీలన చేసుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన పరీక్షించుకోవాలంటున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలైతే దేవునికి అవిధేయత చూపి విశ్రాంతిలో ప్రవేశించలేకపోయినారు. అయితే మన పరిస్థితి ఏంటి? దేవునికి విధేయులమై దేవుని మాటకు లోబడతా ఉన్నామా? అవిధేయత చూపుతా ఉన్నామా? ఒకసారి ఉదయాన్ని పరిశీలన చేసుకుందాం. మోకాళ్ళ మీదకి రండి. వాక్య పెలుగులో ఎవరికి వారంగా పరీక్ష చేసుకుందాం. ఒక తీర్మానానికి వచ్చి ప్రభువులో చేయవేద్దాం. ఎందుకంటే చివరి దినాల్లో, భయంకర దినాల్లో ఉంటున్నాం. ఎవరికి వారంగా పరీక్ష చేసుకొని, ప్రభా ఇక నుండి అయినా ఈ నూతన సంవత్సరంలో 2025 సంవత్సరం ప్రతి మీటింగ్ నేను వస్తానైనా సమయానికి వస్తే ప్రభా అని ఒక తీర్మానానికి వచ్చి ప్రభువులో వచ్చేవి. దేవుడు నీ జీవితాన్ని ఆశ్రయిస్తాడు. ఎవరికి వారంగా యోగ్య విధానంలో ప్రభువులో పాల్పొందాం.